ఇష్టమైన రాక్షసుడు పార్ట్ 32. వంశీ సిగ్నల్స్ ట్రేస్ చేసి లొకేషన్‌కి వెళ్లిన యువకి ఆమె స్కూటీ అక్కడే పడిపోయి, హ్యాండ్ బ్యాగ్, మొబైల్ అక్కడే కనిపిస్తాయి. కానీ మనిషి మాత్రం కనిపించదు. గుండెలు అదురుతుంటే కష్టంగా వాటిని చూసిన అతని చుట్టూ వంశీ వంశీ అని కేకలు వేస్తూ పిలుస్తాడు. అప్పటి వరకు లేని భయం తెలియడంతో తన స్టేషన్ నుండి కానిస్టేబుల్స్‌ని, ఎస్ఐని పిలిచి సిటీ మొత్తం సెర్చ్ చేయమని చెప్పి తను కూడా వంశీద కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. రాత్రి 10 గంటలైనా ఇంటికి రాని కూతురు, ఆమె కోసం వెళ్ళిన యువ కూడా అంతూ పొంతూ లేకపోవడంతో ఏదో జరగకూడదని జరిగింది అని అనిపిస్తుంది భాస్కర్ గారికి. తెల్లారినా వంశీ రాదు. యువ కాల్ చేసి విషయం ఏంటో చెప్పడు. ఇంటికొచ్చిన చుట్టాలలో ఓదార్చేవాళ్ళు కొంతమందైతే దెప్పిపొడుపు మాటలు అనేవాళ్ళు ఇంకొంతమంది. రమ్య గారు, జగదీష్ గారు కూడా టెన్షన్‌గా యువ కోసం చూస్తుంటే, ఆ రోజు సాయంత్రం వచ్చిన యువ బాధగా సోఫాలో వాలిపోతాడు. బాబూ యువ వంశీ గురించి ఏమైనా తెలిసిందా అని భాస్కర్ గారు అడగగానే లేదన్నట్టు తల ఊపుతాడు. కూతురికి ఏం జరిగిందో కూడా తెలియకపోవడం, పెళ్లికి వచ్చిన చుట్టాలు ఉదయం నుండి వాగుతున్న పద్ధతికి స్ట్రెస్ తట్టుకోలేకపోతున్న ఆయనకి గుండెల్లో నొప్పి సన్నగా తెలుస్తుంటే, ఇప్పుడు యువ నుండి వచ్చిన ఆన్సర్ పూర్తిగా ఆయన్ని నిస్సత్తువగా మార్చేయడంతో ఒక్కసారిగా నొప్పికి కుప్పకూలిపోతారు. ఏవండీ అని భాగ్యలక్ష్మి గారి అరుపుకి యువ పక్కకి చూడగానే గుండె మీద చేయి పెట్టుకొని నొప్పితో బాధపడుతున్న భాస్కర్ గారిని చూసి ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతూ మావయ్య ఏమైంది అని కంగారుగా ఆయన్ని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి భాగ్యలక్ష్మి గారితో పాటు జగదీష్ గారు, రమ్య గారు కూర్చోగానే కార్‌ని స్పీడ్‌గా డ్రైవ్ చేసి దగ్గరలోని హాస్పిటల్‌లో జాయిన్ చేసి చెరో మూల కూర్చొని నలుగురు బాధపడుతుంటారు. భాగ్యలక్ష్మి గారి ఏడుపు ఆగదు. యువలో బాధ తగ్గదు. జగదీష్ గారు అసలు ఏమైంది వంశితకి అని ఎంత ఆలోచించినా వాళ్ళకి ఎవ్వరు శత్రువులు లేరు అని క్లారిటీ వస్తుంది. కానీ యువ సైడ్ ఎవరైనా ఉన్నారా? అసలే పోలీస్ కదా! ఎవరికైనా పర్సనల్‌గా రివెంజ్ తీర్చుకునే ఆలోచన ఉందా? అని ఆలోచిస్తుంటారు. 2 గంటల తర్వాత బయటకొచ్చిన డాక్టర్స్ ఆయనకి సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది. స్టంట్ వేసాం. నెక్స్ట్ టైమ్ వస్తే ఆయన మాత్రం మీకు ఉండరు అని కొన్ని జాగ్రత్తలు చెప్పి ఐసీయూలో ఉన్నారు. 24 అవర్స్ గడిస్తే ఆయన ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్పగలం అని డాక్టర్స్ వాళ్ళు చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతారు. ఐసీయూలో ఉన్న ఆయన్ని ముందుగా యువనే చూడటానికి వెళ్తాడు. బెడ్ పైన ఉన్న భాస్కర్ గారిని చూసిన యువ ఆయన చెయ్యి పట్టుకొని నా వల్లే వంశీకి ఈ పరిస్థితి వచ్చిందేమో మావయ్య, కానీ తనకేదైనా జరిగితే ఎవ్వడిని వదలను. ఒకవేళ మనకి వంశీ దక్కకపోతే నేనే మీ కొడుకుగా మారిపోతాను, కానీ మిమ్మల్ని అనాథలుగా మాత్రం వదిలేయను. నా మీద మీకు నమ్మకం ఉందని నాకు తెలుసు. అదే నమ్మకంతో మీ ఆరోగ్యం బాగయ్యే వరకు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకండి అని చెప్పి బయటకొచ్చేస్తాడు. రమ్య, నువ్వు యువ వెళ్ళి ఇక్కడికి కావాల్సినవి తీసుకురండి. జగదీష్ గారి మాటలకి అలాగే అని రమ్య గారు యువతో కలిసి ఇంటికి స్టార్ట్ అయితే మిగిలిన బంధువులు భాస్కర్ గారికి ఎలా ఉందో అడిగి తెలుసుకొని బాధపడతారు. ఏదైనా కొన్ని చేదులు లాంటి వాటికి దూరంగా ఉంటేనే బాగుంటుంది. పిల్లా పీచు లేని వాళ్ళు పెళ్లి పనుల్లో చేతులు వేసి పెళ్లి పెటాకులు అయ్యేలా చేశారు అని రమ్య గారిని అంటుంది ఒక బంధువులావిడ. ఆ మాట విన్న రమ్య గారికి కన్నీళ్లు జారిపోతే యువకి బీపీ లేస్తుంది. ఎక్కడైనా ఆడదానికి ఆడదే శత్రువు అనే విషయం మీలాంటి ఆడవాళ్ళు భలే ప్రూవ్ చేస్తారా ఆంటీ. అమ్మ మీద మీకేదైనా కోపం ఉన్నా, ఆవిడంటే కడుపు మంట ఉన్నా వేరే విషయంలో చూసుకోండి. అంతేకాని మా పెళ్లి విషయానికి లింక్ పెట్టి మాట్లాడితే బంధువులు అన్న రెస్పెక్ట్ కూడా నా నుండి ఉండదు అని సీరియస్‌గా చెప్పి రమ్య గారిని లోపలికి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో ఏం కావాలో నువ్వు ప్యాక్ చెయ్యమ్మా, నేను ఫ్రెష్ అవుతాను అని వాష్‌రూమ్‌లోకి వెళ్ళిన యువ షవర్ కింద నిలబడి అప్పటి వరకు ఆపుకున్న కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తాడు. ఎక్కడున్నావు వంశీ అని గుండె బాధతో అరుస్తుంటే అతనిలో క్షణక్షణం వంశీ గురించి టెన్షన్ ఎక్కువైపోతుంది. తెల్లారితే ఇద్దరి పెళ్లి. వాళ్ళు కలలు కన్న రోజు. కానీ ఇప్పుడు తన సగభాగం అవ్వాల్సిన వ్యక్తి లేదు అని కుంగిపోతాడు. కానీ ఆమె కోసం వెతకటం ఆపకూడదు అని ఫ్రెష్ అయ్యాక డిపార్ట్మెంట్ వాళ్ళకి సెర్చింగ్ ఫాస్ట్‌గా చేయమని చెప్పి ఎవరై ఉంటారు? నా సైడ్ నుండైతే బెదిరింపు కాలైనా రావాలి. అది కూడా లేదు అని ఆలోచనలో ఉన్న అతన్ని రమ్య గారు పిలవడంతో మళ్ళీ హాస్పిటల్‌కి స్టార్ట్ అవుతాడు. వచ్చిన చుట్టాలు యువ మాటలకి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ హాస్పిటల్‌లో నలుగురు భాస్కర్ గారు స్పృహలోకి ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేస్తుంటారు. ఏది ఎలా జరిగినా పెళ్లి ఆగిపోతుంది. వంశీ ఎక్కడుందో ఎవరికీ తెలియదు. 24 గంటల తర్వాత భాస్కర్ గారు స్పృహలోకి వస్తే అదే టైంకి మత్తు దిగిన వంశీత కూడా కళ్ళు తెరుస్తుంది అనుకోని ప్లేస్‌లో.
రోజులు గడిచినా యశోద దొరకదు. రాణాలో కోపం అంతకంతకు పెరిగిపోతుంది. అసలేంటిది నన్ను ఇలా విసిగిస్తుంది అని ఆఫీస్ నుండి ఇంటికొచ్చిన రాణాకి కుక్ వండిన వంటలే కాదు, కాఫీ కూడా చేదుగా ఉంటుంది. యశోద చేతి వంటకి అలవాటు పడిన రానా కష్టంగా తింటుంటే రాధిక ఫుడ్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అక్క బాధ తెలుస్తుంటే యశోద మీద కోపం ఒక్కో మెట్టు పెరుగుతుంది. ఎలిజా మాత్రం ఇంట్లో యశోద లేకపోవడానికి రీజన్ రానా ఆమెని మోసం చేయడమే అని క్లారిటీ వచ్చి అతని మొహం కూడా చూడదు. ఏది ఎలా ఉన్నా రోజులు జరిగిపోతుంటే ఒకరోజు యశోద కోసం వెతుకుతున్న రానాకి హైదరాబాద్లో ఆమె గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో తన మనుషులకి ఆమెని కిడ్నాప్ చేసైనా ఇక్కడికి తీసుకురమ్మని చెప్పి దొరికావే అని కసిగా పిడికిలి బిగించాడు. గుడిలో కూర్చుని యశిత మొహంలో ఎక్కడలేని సంతోషం చూస్తున్న అతను నువ్వెప్పుడు ఇలానే ఉండాలిరా అని ఆమె తల నిమురుతాడు. ఉంటానన్నయ్య, ఇక నాకు ఎలాంటి బాధ లేదు. కడుపులో ఉన్న బిడ్డ కోసం మాత్రమే బ్రతుకుతాను. గుడ్, పద వెళ్దామని అతను చేయి పట్టుకొని నడిపిస్తుంటే ఎవరో తమని ఫాలో చేస్తున్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తుంది. అనుమానం వచ్చేలా ఎవరూ లేకపోవడంతో అతనితో కలిసి ముందుకు వెళ్ళిపోతుంది. అన్నయ్య, ఏంట్రా? నాకు కొడుకు పుడితే నిజంగా నీ అల్లుడిగా చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను యషి. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదు. నాకంటూ ఎలాంటి రక్త సంబంధాలు లేవు. ఉన్నది మిగిలింది కడుపులో ఉన్న నా బిడ్డే. ఫ్యూచర్‌లో వాడికి తెలిసేది మామ అనేది నువ్వే. పిల్లనిచ్చిన మామగా కూడా ఉంటావో, లేకపోతే మామగా మిగిలిపోతావో అని అడిగారు. పిల్లనిచ్చిన మామగానే ఉంటాను యషి అని నవ్వి కార్ డ్రైవ్ చేస్తున్నా అతనికి ఎదురుగా ఎవరో ఒక వ్యక్తి అడ్డం రావడంతో ఫాస్ట్‌గా రియాక్ట్ అవుతూ కార్ బ్రేక్ వేస్తాడు. ముందుకి గుద్దుకోబోతున్న యశోద తలకి హ్యాండ్ అడ్డం పెట్టి ఆపేస్తాడు. అతను కొద్దిలో తప్పిన ప్రమాదమైన యశోద చాలా భయపడుతుంది. కృష్ణ మాత్రం కిందకి దిగి ఎదురుగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. యశోద దొరికింది అన్న న్యూస్ వింటున్న రాణా వంకరగా నవ్వుకుంటాడు. ఇక్కడికి తీసుకురండి అని తన మనుషులకి చెప్పి ఫోన్ పెట్టేశాక ఆమె కోసం ఈగర్గా వెయిట్ చేస్తాడు. యశోద వచ్చాక తను ఏం చెప్పాలనుకున్నాడో క్లారిటీ ఉన్న రాణా ఎదురుగా ఉన్న ఆమె చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఉన్న ఆమెను చూసి క్లాప్స్ కొడుతూ నా నుండి తప్పించుకొని బ్రతకగలను అనుకున్నావా యశి? నీకు ఈ ఇల్లే ప్రపంచం అవ్వాలి కానీ, నీ ఇష్టానికి నువ్వు వెళ్ళిపోతే నీ వల్ల బెట్‌కి అంకితమైన నా అక్క పరిస్థితేంటి? తనకు నువ్వు ఎప్పటికీ బానిసవే. అది మాత్రం మారదు అని సీరియస్‌గా చెప్తాడు. రాణా మాటలు విన్న ఎలీజా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. నువ్వు కడుపుతో ఉన్నావని వదిలేస్తాను అనుకుంటున్నావేమో. నీ బిడ్డ మీద నీకున్నది ప్రేమైతే ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిపోయిందో తెలియని ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఇంకెంత బాధపడాలి అని కళ్ళెర్ర చేస్తాడు. అతని మాటలకి కన్నీళ్లతో పాటు ఏదో చెప్పాలని చూస్తున్న ఆమె తీరుకి నువ్వేం చెప్పినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు. ఈ రోజు నుండి నిన్ను హౌస్ లాక్ చేస్తున్నాను. గార్డెన్ లో తిరగాలి అన్నా నీ చుట్టూ కంచెలా నా మనుషులు ఉంటారు. కాదు కూడదని బయటికి వెళ్తే చంపేస్తాను. జాగ్రత్త, వెళ్ళు. ముందు మా అక్క కనిపించి నీ మగలాడి ప్రేమలు చూపించు అని ఆమె కట్లు విప్పి ఏదో చెప్పబోతున్న అతని 2 చెంపలు 4 సార్లు ఫట్ ఫట్ అని మిగిలిపోతాయి. షాక్‌గా చూస్తున్న రాణా ఎదురుగా ఉన్న వ్యక్తిని పైనుండి కింద వరకు చూసి నేల మీదకి జారిపోతాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి రాణా కళ్ళల్లోకి చూస్తూ ఇలాంటి వాడు నా తమ్ముడిగా ఎలా పుట్టాడో ఇప్పటికీ అర్థం కావడం లేదురా బ్లడీ ఇడియట్ అని పక్కనే ఉన్న ఐరన్ రాడ్‌తో రాణాని బ్లడ్ వచ్చేలా కొడుతుంది రాధిక. ఆమె కొడుతుంటే నొప్పి అనకుండా తను చూస్తుంది తన అక్కేనా అని షాక్‌లోనే ఉండి ఉండడు రాణా. రాధిక రాణాని కొడుతుంటే ఏడుస్తూ చూస్తున్న ఆమెని ఎందుకే ఏడుస్తున్నావు? వీడి మీద ఇంకా ప్రేమ చావలేదా? అని చిరాగ్గా అంటున్న రాధిక చేతిలో ఫోన్ పెడుతుంది ఎలిజా. ఫోన్ లిఫ్ట్ చేసి ఆవేశంగా యషిని వీడు కిడ్నాప్ చేస్తుంటే ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు మామా అని సీరియస్‌గా అడుగుతున్న రాధిక మాటలకి షాక్ అవుతాడు కృష్ణ. యషిని కిడ్నాప్ చేయడం ఏంటే మెంటల్ దానా? తను నాతోనే ఉంది చూడు అని వీడియో కాల్ చేసి హాస్పిటల్ బెడ్ మీద ఉన్న ఆమెను చూపిస్తాడు కృష్ణ. వీడియో కాల్‌లో ఉన్న యశితని చూసి షాక్ అవుతూ తన ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఎవరు నువ్వు అని కంగుమంటుంది రాధిక గొంతు. అప్పటికే చలి జ్వరం వచ్చిన కోడి పిల్లలా వణుకుతున్న ఆమె రాణా మాటలకు భయపెడితే రాధిక చేసిన దానికి ఇంకొంచెం వణుకుతుంది. నిన్నే, ఎవరే నువ్వు అన్న రాధిక అరుపుకి వంశిత అని తన పేరు చెప్పి నేల మీదకి జారిపోతుంది. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి.
బ్లాస్ట్ అదిరిపోయింది కదా. ఇక్కడ మీకు క్లారిటీ రాలేదనుకో, నేను చెప్తాను క్లారిటీగా, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, యషిత వంశిత ట్విన్స్. రాణా మనుషులు యషిత అనుకొని వంశితని కిడ్నాప్ చేశారు. ఓకే, వంశితని కిడ్నాప్ చేసింది రాణా, డేవిడ్ కాదు. ఓకే, ఆల్రెడీ ఈ విషయం నేను ఆల్రెడీ ముందు ప్రతిలిపిలో చదివిన వాళ్ళు పెట్టేశారు, అందుకనే అక్కడ చదివిన వాళ్ళు ఇక్కడ కామెంట్లు పెట్టద్దు అన్నాను. అలాగే రాధిక కోమాలో లేదు, లేచింది, ఆవిడ ఎప్పుడో లేచింది. అది ఎందుకు లేచిందో కూడా నేను ముందు ముందు చెప్తాను, ఎందుకంటే అర్థం అవని వాళ్ళకి నేను ఇది చెప్పాను. స్టోరీలో చదవండి మీకు క్లారిటీ. అలాగే ఈ బ్లాస్ట్ ఎలా ఉందో, ఈ సస్పెన్స్ ఐ మీన్ ట్విస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.